బీఆర్ఎస్ కు కేసీఆర్ బాస్ అని తాను ఇంకా ఎవరి నాయకత్వాన్ని అంగీకరించనని చెప్పారు కవిత. వరంగల్లో బీఆర్ఎస్ సభ కేసీఆర్ వల్లే విజయవంతం అయిందని అన్నారు. డబ్బులు ఇచ్చి మరీ తనను తిట్టిస్తున్నారని విమర్శించారు. తాను అసలే మంచిదాన్ని కాదని, నోరు విప్పితే తట్టుకోలేరని మాస్ వార్నింగ్ ఇచ్చారు కవిత. ప్రస్తుతం తన డిమాండ్ ఒకటేనని, అధినేతకు తాను రాసిన లేఖ లీక్ చేసిందెవరో బయట పెట్టాలన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా తన పని తనను చేయనివ్వనండి అని చెప్పారు. ఎలా బయటకు వచ్చిందని ఈ లేఖ ఆమె ప్రశ్నించారు. కవిత కమెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కవిత తాజా కమెంట్స్ లో ఎవరిని టార్గెట్ చేశారనుకోవచ్చు? స్రవంతి, మొత్తానికి బీఆర్ఎస్ లో అయితే ముసలం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల నుంచి చూస్తున్నాం కవిత రాసినటువంటి లేఖ, ఆ తర్వాత కవిత మాట్లాడినటువంటి మాటలు, తర్వాత ఈ మధ్య కేటీఆర్ కవితకి ఇచ్చినటువంటి కౌంటరు. ఇప్పుడు ఈరోజు నేను కవిత చిట్చాట్ వాళ్ళ ఇంటికి వచ్చాను. కవిత చిట్చాట్ చేసింది మీడియాతో, చాలా అంశాలను ప్రస్తావించింది. సో మొత్తానికి బీఆర్ఎస్లో ఒక ముస్లాం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. కేటీఆర్ టార్గెట్గా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్గా చాలా కామెంట్స్ ఆమె చేశారు. మొత్తానికి పార్టీని బీజేపీలో కలిపేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ దిశగా గతంలోనే జరిగాయని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇంకొక వైపు తాను జైలుకు వెళ్ళినప్పుడు, లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళినప్పుడు 5 నెలల పాటు నేను జైల్లో ఉన్నాను. ఆ సమయంలో బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేసేటువంటి ఒక కుట్ర జరిగిందని, దీనికంతా కారణం కేటీఆర్ అనేటువంటి అర్థం వచ్చేలా ఆమె మాట్లాడారు. మరోవైపు పార్టీ పెట్టబోను, కానీ తెలంగాణ జాగృతి పేరుతో ప్రజల్లోకి వెళ్తాను, ఖచ్చితంగా బీఆర్ఎస్ బలోపేతం కోసం నా ప్రయత్నాలు ఉంటాయని చెప్పారు. మా నాయకుడు కేసీఆర్ మాత్రమే, మరో నాయకుడు ఉన్నట్టు చెప్పారు. ఇంకొక వైపు కేసీఆర్ భవిష్యత్తులో కేటీఆర్కి ఏమైనా నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే పనిచేస్తారంటే నేను కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సో మొత్తానికి కవిత చిట్ చాట్ చాలా దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మిగతా అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. ఒక ముస్లిం అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య గత కొన్ని రోజుల నుంచి కూడా రాజకీయ వైరుధ్యం కొనసాగుతుందనేటువంటి వస్తున్నటువంటి వార్తలకు, తర్వాత కవిత అమెరికా నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు కవిత చిట్ చాట్కు చాలా క్లియర్ కట్గా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. మొత్తానికి రాజకీయ వైరుధ్యం చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో చూడాలి మరి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో అన్నటువంటి విషయం చూడాల్సినటువంటి అవసరం ఉంది.